నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదవడ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. 1100 మీకోసం కాల్ సెంటర్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల్లో కూడా వినతులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా పౌర సరఫరా అధికారి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం గ్యాస్ కనెక్షన్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది నాటి నుండి 2 సంవత్సరాలుగా రీఫిల్ తీసుకొని లబ్ధిదారుల జాబితాలను గ్రామాల వారీగా సిద్ధం చేయాలని అన్నారు. జాబితాలో లబ్ధిదారుడి పేరు, కనెక్షన్ తేదీ, ఎల్పీజీ ఐడి, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి వివరాలతో సరిచూడాలని అన్నారు. ఇప్పటికే గుర్తించిన గ్యాస్ రీఫిల్ తీసుకొని 100 మంది లబ్ధిదారులు ఉన్నారా లేదా సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ కార్యాలయంలో HMIS RCH20 అన్మోల్ రివైజ్డ్ ఫార్మాటిక్ ప్రోగ్రాంపై ఆఫీసర్లకు 10 మంది ట్రైనర్లు, సహాయ సిబ్బందికి ఒకరోజు శిక్షణ ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి తెలిపారు. మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ, ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయడానికి ఈ శిక్షణ ఉపకరిస్తుందని అన్నారు. డాక్టర్ భానునాయక్, డాక్టర్ సుధాలక్ష్మి, డాక్టర్ వి ప్రసాదరావు, డాక్టర్ జి ధనలక్ష్మి, భావన తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఇచ్చే అర్జీలపై సమన్వయ కమిటీ సమావేశం ప్రతి నెల గురువారం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీఓ పి శ్యాముల్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో భారత పర్యాటకులను అత్యంత దారుణంగా చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం నరేంద్ర సెంటర్లో సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో చనిపోయిన వారికి జోహార్లు, అరికట్టాలి ఉగ్రవాదం, వర్ధిల్లాలి మత సామరస్యం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడులను యావత్ భారతదేశం ఖండిస్తోందని అన్నారు. ఈ దాడులకు కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని విమర్శించారు. భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులను మోదీ ప్రభుత్వం ఒక మతంపై దాడి చేయడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ నిరాకరణ, యూసీసీ, వక్ఫ్ బిల్లు, ముస్లింపై దాడులు వంటి వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గారు రంగారావు, కామన్ మునుస్వామి, రమేష్, నూకరాజు, వల్లూరు వెంకటేశ్వరరావు, అభిషేక్, నాగరత్నం, కనకరాజు, ఎన్ ఆదినారాయణ బాబు, బ్రహ్మాజీ, శివకుమార్, హర్షిత, టీవీఎస్ మూర్తి, దుర్గారావు, సాయికుమార్, ముత్యాలరావు, రాజశేఖర్, పద్మారావు, సింహాచలం, అచ్చిజ, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దుశ్చర్యల్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. చాలా దారుణం. భారతదేశ చరిత్రలో ఇది కని విని ఎరిగినటువంటి సంఘటన, బాధాకరం. పర్యాటకుల మీద ఉగ్రవాదు మోకలు చేసినటువంటి దాడిని చాలా అత్యంత బాధాకరం. వాళ్ళ భార్యలు కళ్ళ ముందే భర్తల్ని ఇవాళ చాలా పాశవికంగా కాల్పులు జరపడం అనేటువంటి దాన్ని ఇవాళ మనం భారతదేశం యావత్తు కూడా రగిలిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి ఈ ఉగ్రవాదం అనేటువంటి దానికి ఇవాళ మేము అరికట్టాం, ఉగ్రవాద చర్యల్ని నిలుపుదల చేశాం అని ఇవాళ మోడీ ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. మేము కూడా చాలా సంతోషించాం. 370 రద్దుతో ఉగ్రవాదం ఆగిపోతుందని కానీ, అలాగే వక్ఫ్ బిల్లు సంబంధించినటువంటి దాంతో ఉగ్రవాదం ఆగిపోతుందని కానీ, యూసీసీ పేరుతో ఉగ్రవాదం ఆగిపోతుందని కానీ, అలాగే ఇవాళ
వాళ్ళు ముస్లిమ్స్ సంబంధించి ఏదైతే వాళ్ళు మేక మాంసం తీసుకెళ్తే గోమాంసం అని వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, మసీదులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ మసీదుల కింద ఇవాళ హిందూ దేవాలయాలు ఉన్నాయనే పేరుతో జరుగుతున్న దాడులు ఇవాళ మైనారిటీ ఉగ్రవాదం పెరగడానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసిన దాన్ని ఏ కోణంలో కూడా ఎవరో కూడా హర్షించరు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ మోడీ ప్రభుత్వం ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం, లౌకిక తత్వం కలిగినటువంటి దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం, ఈ దేశంలో ఒక మతాన్ని పూర్తిగా టార్గెట్ చేయడం ఫలితంగానే ఇవాళ దేశంలో ఇలాంటి ఉగ్రవాద చర్యలు ఇవాళ జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించాలి, ఆలోచించాలి అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి చర్యలు ఇవాళ తిరిగి వాళ్ళని మతం పేరుతో ఇవాళ వాళ్ళని ముడిపెట్టే దానికోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాల్ని ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తాడేపల్లిగూడెం పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు. పట్టణంలో 1వ వార్డులో సీసీ రోడ్లు, వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ డ్రైన్లు, ఏపీ నీటి ఎదురుగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మనం చేసే పనులు 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు చేపట్టాలని కాంట్రాక్టులకు సూచించడంతో పాటు అధికారుల పర్యవేక్షణ క్రమం తప్పకుండా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాలూరు వెంకటేశ్వరరావు, పాపిన వెంకటరామయ్య, కాళ్ళ గోపి, మద్దాల మణికుమార్, అడబాల మురళి, చాపల రమేష్, అడ్డగర సూది, సందక రమణ, ఎరంశెట్టి శ్రీను, బైనపలుపు ముఖేష్, మరపాక చిట్టి తదితరులు పాల్గొన్నారు. పేదల ఇల్లు తొలగింపుల అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పేవని అవాస్తవాలని, పేద ప్రజలపై అధికారుల తీరు దుర్మార్గమని, బాధితులందరికీ అండగా నిలుస్తామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మాధవరావు భరోసానిచ్చారు. శనివారం పాలకోడేరు మండల కేంద్రం ఏఎస్ఆర్ నగర్లో ఇటీవల ఇళ్ల తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పేపర్లో మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు లాయర్ల బృందం ఏఎస్ఆర్ నగర్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఐలూరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మాధవరావు మాట్లాడుతూ, ఉండి నియోజకవర్గంలో సుమారు 700 ఇళ్లు పైన కూల్చడం జరిగిందని తెలిసిందని, అందులో భాగంగా పాలకోడేరు వైఎస్ఆర్ నగర్లో అక్రమంగా ఇల్లు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించాలని వచ్చామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న కాలువకు మురుగునీరు వెళ్తుందని అధికారులు ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమని అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఒక నిజ నిర్ధారణ కమిటీగా ఇక్కడికి వచ్చాము. మేము పేపర్లో వచ్చినటువంటి వార్తలను బేస్ చేసుకొని రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని గందరగోళ పరిస్థితులు చేస్తున్నారు. అట్టానే ఈ ఉండి నియోజకవర్గంలో సుమారు 700 ఇల్లు అక్రమంగా కూల్చడం జరిగింది. అందుకని మేము ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పేదల పక్షాన కానివ్వండి, ఎవరైనా బాధితుల పక్షాన ఉండేదానికోసం మేము ప్రయత్నం చేస్తుంటాము. అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చి వాస్తవాలేంటో పరిశీలించి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, ఈ ప్రాంతము, ఇక్కడ ఉన్నటువంటి కాలువ ఏదైతే వ్యవసాయ పొలాలకి ఏర్పాటు చేసినటువంటి కాలువ ఏదైతే ఉందో ఇది అంతా కూడా మేము పరిశీలించాము. మా పరిశీలనలో తేలింది ఏంటంటే, ఇళ్ళకి ఏ ఇళ్ళు అయితే కూలగొట్టారో ఆ ఇళ్ళకి కాలువకి మధ్యలో సిమెంట్ రోడ్డు గత ప్రభుత్వంలో ఒక 20 ఏళ్ల కిందట తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక ఆయన ఈ సిమెంట్ రోడ్డుని ఏర్పాటు చేసేదానికి నిధులు ఇచ్చి ఏర్పాటు చేశారు. ఆ సిమెంట్ రోడ్డును దాటి వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు ఏమైనా సరే పంట కాలువలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. వాళ్ళ ఇళ్ళకి వెనక వైపు సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఒక్క బొట్టు కూడా నీరు కాలువలోకి రావట్లేదు. ఈ కాలువలోకి వాళ్ళ నీరు వస్తున్నాయని చెప్పేసి అధికారులు బయటకు చెబుతున్నారని చెప్పేసి మాకు తెలిసింది. అది అవాస్తవం. కావాలని ఈ ఇళ్ళు కూల్చి ఈ పక్కనే ప్లాట్లు అమ్మకాలకి అని చెప్పేసి బోర్డ్స్ పెట్టున్నారు. అట్లానే వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కొంత ఆక్రమించేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి మేలు చేసేదానికోసం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య తప్పితే, నిజంగా అవసరం ఉండి
కాలువలో ఉన్నటువంటి నీరు కలుషితం కావడం కానీ అట్లాంటి పరిస్థితి ఇక్కడేమీ లేదు. అధికారులు కూడా అక్రమంగా చేసినటువంటి దానికి సంబంధించి కూడా మేము వాళ్ళకి అగెనిస్ట్గా కూడా మేము కొన్ని స్టెప్స్ తీసుకునేదానికి మాకు అవకాశం ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో భాగంగా దేశంలో ఉన్న పాకిస్తానీలు ఏప్రిల్ నెలాఖరుకల్లా తిరిగి పంపించాలని నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న పాకిస్తానీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారుల ద్వారా సిఫార్సు చేసిన అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు వద్ద పెండింగ్లోని కేసులను ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తదితరుల నుంచి 91 అర్జీలు సిఫార్సు చేసినట్లు, వాటిలో ఇంకా 57 కేసుల పరిష్కార స్థాయి పెండింగ్ విషయమై అధికారుల నుంచి వివరణ కోరడం జరిగిందని అన్నారు. రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తే అటువంటి వారిపై, వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్.ఎన్. రాముడు హెచ్చరించారు. రాజమహేంద్రవరం మార్కెట్ యార్డు సమీపంలో రైతులు, వినియోగదారులు, వ్యాపారస్తులతో కృత్రిమంగా పండ్లను మాగబెట్టడం ఆరోగ్యానికి హానికరమనే అంశంపై శనివారం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హెచ్.ఎన్. రాముడు మాట్లాడుతూ సహజ సిద్ధంగా పండ్లను మాగబెడితే ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని పేర్కొన్నారు. ఆ కోణంలో వ్యాపారస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈనాటి బంగారు మాట. అనుభవం ఓ అద్భుతమైన అధ్యాపకుడు ఫ్రెనీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.